నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదే చందేల రాజవంశం నిర్మించిన అపూర్వ కట్టడాలు, ఖజురాహో దేవాలయాలు. ఖజురాహో అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ గోడల మీదున్న శిల్పాలే కదా. కాని ఈరోజు మనం ఆ శిల్పాల వెనుక దాగి ఉన్న అసలైన ఆధ్యాత్మిక, చారిత్రక రహస్యాలను బట్టబయలు చేద్దాం. ఈ రాతి కట్టడాల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. పదండి. అసలు ఖజురహో గురించి నేటి ఆధునిక సమాజంలో ఉన్న ఒక పెద్ద అపోహను మనం ముందుగా పక్కన పెట్టేయాలి. ఈ యునెస్కో గుర్తింపు పొందిన అద్భుతమైన ప్రదేశం కేవలం శృంగార శిల్పాలకు మాత్రమే పరిమితమా? అస్సలు కాదు. వేల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాలను నిర్మించిన వారు నిజంగా ప్రపంచానికి ఏం చెప్పాలనుకున్నారు? బయట కనిపించే ఆ దృశ్యాలకు మించి ఇంకేదైనా లోతైన పరమార్థముందా అన్నది ఇప్పుడు మనం ఆలోచించాలి. మొదటి విభాగం, శృంగార శిల్పాల అసలు నిజం. అసలు ఈ శిల్పాలకు సంబంధించిన మూల గ్రంథాలను పరిశీలిస్తే ఇప్పటివరకు మనకున్న అభిప్రాయాలన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. మన సనాతన ధర్మంలోని ఒక గొప్ప తాత్విక సత్యం ఇక్కడ బయటపడుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. మన సనాతన ధర్మం మానవ జీవితానికి 4 లక్ష్యాలను నిర్దేశించింది. అవే ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటినే పురుషార్థాలు అంటారు. గమనించారా? ఇందులో కామం అంటే కేవలం ఒక శారీరక వాంఛ కాదు. అది మానవ జీవితంలో సహజంగా అంగీకరించబడిన ఒక ముఖ్యమైన భాగం. మన ప్రాచీనులు ఈ విషయాన్ని ఎంత పరిణతితో ఆలోచించారో కదా. ఈ ఆలోచననే వారు నిర్మాణపరంగా ఎంత అద్భుతంగా చూపించారో చూడండి. ఈ శృంగార శిల్పాలన్నీ ఆలయ గోడల బయట మాత్రమే కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? గర్భగుడిలోకి ప్రవేశించే ముందే మనిషి తన లౌకిక కోరికలన్నింటినీ బయటే వదిలేయాలి. మనసును స్వచ్ఛంగా ఉంచుకుని సంపూర్ణమైన ఆధ్యాత్మికతతో మాత్రమే ఆ భగవంతుడిని దర్శించుకోవాలి. నిజంగా ఇది అద్భుతమైన జీవన రూపకం కదూ. ఇప్పుడు రెండో విభాగం, మతంగేశ్వర ఆలయ రహస్యాల గురించి చూద్దాం. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే నేటికీ భక్తులను విస్మయానికి గురిచేసే ఎన్నో భౌతిక మరియు చారిత్రక రహస్యాలు మనకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిత్య పూజలందుకుంటున్న మతంగేశ్వర స్వామి గురించి. ఈ ఆలయంలో ఒక భారీ శివలింగం ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ శివలింగం ప్రతి సంవత్సరం కొంచెంగా పెరుగుతూ ఉంటుందని స్థానికులు బలంగా నమ్ముతారు. అంతేకాదండోయ్, భూమిపైకి ఈ లింగం ఎంత పరిమాణంలో కనిపిస్తుందో భూమి లోపల కూడా ఖచ్చితంగా అంతే లోతులో విస్తరించి ఉంటుందని భక్తుల విశ్వాసం. సరే, అసలు ఈ ప్రాంతానికి ఖజుర్హో అనే పేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆధవ గ్రంథాల ప్రకారం పూర్వం ఈ నగరానికి ఉన్న భారీ ప్రవేశ ద్వారాల దగ్గర 2 వైపులా బంగారు ఖర్జూరపు చెట్లు ఉండేవట. ఆ ఖర్జూర వృక్షాల వల్లే దీనికి మొదట్లో ఖర్జూరవాహక అనే పేరు వచ్చింది. కాలక్రమేణా వాడుకలో అదే పేరు కాస్త ఖజుర్హోగా స్థిరపడిపోయింది. ముచ్చటగా మూడవ విభాగం, చంద్ర వంశజుల పుట్టుక. ఇంతటి గొప్ప కట్టడాలను నిర్మించిన చందేల వంశం అంటే రాజపుత్రులలో చంద్రవంశంగా పిలువబడే ఈ వంశస్థాపనకు పునాది ఎలా పడిందో ఒకసారి ఆ పౌరాణిక నేపథ్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దీని వెనుక ఆసక్తికరమైన జానపద కథ ఉంది. హేమావతి అనే ఒక అందమైన మహిళ రతితలాబ్ అనే సరస్సులో స్నానం చేస్తుండగా ఆమె అందానికి సాక్షాత్తు ఆ చంద్రదేవుడే ముగ్ధుడైపోతాడు. ఆ తర్వాత చంద్రుడు ఆమెను చేరి ఆమెకు పుట్టపోయే కుమారుడు గొప్ప పరాక్రమవంతుడైన రాజవుతాడని ప్రవచించి అప్పటి వరకు ఆమెను కర్ణావతి నదీ తీరంలో సురక్షితంగా ఉండమని చెబుతాడు. ఇక్కడ ఈ సంఖ్య చూడండి, 85. ఈ నంబర్ దేందో తెలుసా? ఖజురాహోలో ఒకప్పుడు నిర్మించిన మొత్తం దేవాలయాల సంఖ్య ఇది. హేమావతి కుమారుడైన చంద్రవర్మ చంద్రుడు చెప్పినట్లుగానే గొప్ప రాజయ్యాడు. తన తల్లి మీద సమాజం మోపిన నిందను చెరిపేయడానికి ప్రసిద్ధ శిల్పి అయిన విశ్వకర్మను స్వయంగా ఆహ్వానించి ఏకంగా 85 అద్భుతమైన దేవాలయాలను నిర్మించాడు. ఖజురాహోలోనే దాదాపు ప్రతి దేవాలయం దగ్గర మీరొక ప్రత్యేకమైన శిల్పాన్ని గమనించవచ్చు. ఒక బాలుడు సింహంతో ఒంటరిగా సునాయాసంగా పోరాడుతున్నట్లు ఉంటుంది ఆ శిల్పం. ఆ బాలుడు మరెవరో కాదు, వంశస్థాపకుడైన ఆ చంద్రవర్మే. తన 16 ఏళ్ల వయస్సులోనే ఒక సింహాన్ని మట్టి కరిపించిన అతని అసాధారణమైన బలానికి, శౌర్యానికి ప్రతీకగా ఈ శిల్పాలను అద్భుతంగా చెక్కారు. ఇక 4వ విభాగం, చందేల రాజుల స్వర్ణయుగం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న పౌరాణిక కథల నుండి కాస్త చారిత్రక వాస్తవాల్లోకొస్తే 9వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు పాలించిన చందేల రాజుల ఉజ్వలమైన చరిత్ర
మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. ఈ చందేలా సామ్రాజ్యం ఎంత వేగంగా విస్తరించిందో ఈ కాలక్రమం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 9వ శతాబ్దంలో ప్రతిహారుల నుండి నన్నూకుడు స్వాతంత్ర్యం ప్రకటించుకోవడంతో వీరి ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత హర్షదేవుడు, దంగారాజుల కాలంలో సామ్రాజ్యం బాగా బలపడింది. ముఖ్యంగా విద్యాధరుని పాలనలో అయితే ఏకంగా మహమ్మద్ గజ్నీ లాంటి విదేశీ దండయాత్రికుణ్ణే 2 సార్లు సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డారంటే వీరి పరాక్రమం ఎలాంటిదో మనం ఊహించవచ్చు. అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన మరో అద్భుతమైన విషయం ఉంది. ఈ రాజులు కేవలం కత్తులు బట్టిన యుద్ధవీరులు మాత్రమే కాదు సుమా, గొప్ప కళాపోషకులు కూడా. ప్రతి రాజు తమ కీర్తికి ప్రతీకగా ఒక్కో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. హర్షదేవుడు శివుని కోసం మతంగేశ్వర ఆలయాన్ని నిర్మిస్తే, యశోవర్మ విష్ణువు కోసం లక్ష్మణ ఆలయాన్ని నిర్మించాడు. అలాగే దంగారాజు హిందూ దేవుళ్లతో పాటు జైన తీర్థంకరులకు కూడా ఆలయాలు నిర్మించి ఆనాటి మత సామరస్యానికి పెద్దపీట వేశాడు. మళ్ళీ ఒక సంఖ్య 40. కీర్తివర్మ అనే చందేల రాజు ఏకంగా 40 ఏళ్లపాటు సుదీర్ఘమైన స్థిరమైన పాలన అందించాడు. ఇతని కాలం కేవలం యుద్ధాలకు మాత్రమే కాదు, ఒక గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాక్షిగా నిలిచింది. ఈ కాలంలోనే అద్భుతమైన కట్టడాలతో పాటు ప్రబోధ చంద్రోదయం లాంటి గొప్ప నాటకాలు రచించబడ్డాయి. అదొక స్వర్ణయుగం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎంతటి గొప్ప సామ్రాజ్యమైనా ఎప్పుడో ఒకప్పుడు ముగియక తప్పదు. అలహా, ఉదాల్ లాంటి మహావీరుల పోరాటాలు, వారి జానపద గీతాలు నేటికీ ఆ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తున్నప్పటికీ ఈ సామ్రాజ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. 1182లో పృథ్వీరాజ్ చౌహాన్ దాడులు, ఆ తర్వాత 1202లో కుతుబుద్దీన్ ఐబక్ దండయాత్రల ముందు ఈ మహా సామ్రాజ్యం తల వంచక తప్పలేదు. అలా ఒక గొప్ప కళాయుగం విషాదాంతంగా ముగిసింది. ఇక 5వ మరియు ఆఖరి విభాగం అద్భుత శిల్పకళా వైభవం. ఇన్ని యుద్ధాలు, దండయాత్రలు, ప్రకృతి వైపరీత్యాలు దాటుకుని 1000 ఏళ్లకు పైగా ఈ నిర్మాణాలు నేటికి చెక్కు చెదరకుండా ఎలా నిలబడ్డాయి? వారి సాటి లేని ఇండో ఆరియన్ నిర్మాణ శైలి గురించి ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. వీరు వాడిన నిర్మాణ సాంకేతికత చూస్తే నిజంగా మతిపోతుంది. ఈ దేవాలయాల నిర్మాణంలో వారు ఎక్కడా ఒక్క చుక్క సున్నం కానీ సిమెంట్ కానీ వాడలేదు తెలుసా. పన్నా ప్రాంతం నుండి ఎంతో కష్టపడి నాణ్యమైన ఇసుకరాయిని తెప్పించి రాళ్లను ఒకదానితో ఒకటి కలిపే ఇంటర్లాకింగ్ పద్ధతిలో పేర్చారు. ఒక్క చౌసా హ్యోగిని ఆలయం విషయంలో మాత్రం స్థానికంగా దొరికే ముతక గ్రానైట్ రాయిని ఉపయోగించారు. మిగతావన్నీ ఇసుకరాయితో చేసిన అద్భుతాలే. వీరు అనుసరించిన మరో గొప్ప శైలి పంచాయతన. అంటే మధ్యలో ప్రధాన దేవుడి గర్భగుడి ఉంటే దానికి చుట్టూ 4 మూలల్లో 4 చిన్న ఉపాలయాలు ఉంటాయి. లక్ష్మణ మరియు కందారియా మహాదేవ ఆలయాలను చూస్తే ఈ పంచాయతనా శైలి ఎంత పరిపూర్ణంగా ఉంటుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మధ్యయుగ ఆలయ నిర్మాణంలో ఇదొక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. అలాగే ఈ ప్రతి ఆలయ నిర్మాణంలోనూ ఒక నిర్దిష్టమైన క్రమం కనిపిస్తుంది. ప్రవేశద్వారం దగ్గర అర్ధమండపం నుండి మొదలుపెడితే మండపం, అంతరాలయం, మహామండపం, చివరగా ప్రదక్షిణదారి, ఇలా ఒక క్రమబద్ధమైన 5 దశల్లో వీటిని నిర్మించారు. దేనికదే ప్రత్యేకమైన పైకప్పు, అద్భుతమైన శిల్పకళ ఉన్నప్పటికీ కొంచెం దూరం నుండి మొత్తం ఆలయాన్ని చూస్తే అవన్నీ ఒకే అఖండమైన కళాఖండంగా దర్శనమిస్తాయి. అందుకే ప్రఖ్యాత శిల్ప శాస్త్రవేత్త బెంజమిన్ రోలాండ్ ఒక మాట అంటారు: ఖజురహో శిల్పులు కేవలం ఉలిపట్టుకున్న పనివారు కారు, వారు నిర్మాణ శాస్త్ర వ్యాకరణాన్ని ఔపోసన పట్టిన మహాపండితులు అని. అత్యంత సంక్లిష్టమైన మన ఆధ్యాత్మిక గ్రంథాల సారాంశాన్ని వారు రాతి కట్టడాలలో ఎలాంటి లోపం లేకుండా ఎలా చెక్కారో చూస్తే ఆయన అన్నమాట అక్షర సత్యమనిపిస్తోంది. మొత్తంగా ఈ విశ్లేషణ మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది కదూ. 1000 సంవత్సరాల క్రితమే ప్రాచీన నాగరికతలు మానవ స్వభావాన్ని, జీవిత లక్ష్యాలను ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేశాయో ఈ ఖజురహో రాళ్లు మనకు మౌనంగానే చెబుతున్నాయి. బాహ్య ప్రపంచపు కోరికలను, అంతర్గతమైన ఆధ్యాత్మికతను వారు స్పష్టంగా వేరు చేశారు. మరి ఒక్కసారి ఆలోచించండి, పరుగులు తీస్తున్న ఈనాటి మన ఆధునిక జీవితంలో అసలు దేన్ని స్వీకరించాలి, దేన్ని విడిచిపెట్టాలి అనే సమతుల్యతను మనం ఎక్కడో కోల్పోయాం కదా. ఖజురహో శిల్పాలు నేర్పుతున్న ఈ సనాతన జీవన సూత్రాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి? ఈ ఒక్క చిన్న కానీ లోతైన ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.